ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ దక్కితే మంత్రి పదవి వస్తుందనే యోచనలో వీళ్లంతా ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్, పారిజాత నరసింహారెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, సాము నరసింహారెడ్డి వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ఆశపడుతూ ఉన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీజేఎస్ అధినేత కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో సాగుతుందని తెలుస్తోంది. ఇక మరొక వైపు పొత్తులో భాగంగా తమకు ఇస్తామన్న ఎమ్మెల్యే సీటు కోసం సిపిఐ ప్రయత్నిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న 2 సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ ఫోకస్ చేసింది. అసెంబ్లీ బలాబలాల ప్రకారం కాంగ్రెస్ కు 1 సీటే వస్తుందని లెక్కేశారు. కానీ 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నిక నిర్వహిస్తామని ఈసీ చెప్పడంతో 2 సీట్లు కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. దీంతో ఆ 2 సీట్ల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మధు యాష్కి, సంపత్ కుమార్, అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ దక్కితే మంత్రి పదవి వస్తుందనే యోచనలో వీళ్లంతా ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్, పారిజాత నరసింహారెడ్డి, ఇనగాల వెంకట్రామిరెడ్డి, సాము నరసింహారెడ్డి వంటి నేతలు కూడా ఎమ్మెల్సీ సీటు కోసం ఆశపడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన టీజేఎస్ అధినేత కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో సాగుతోందని తెలుస్తోంది. ఇక మరొక వైపు పొత్తులో భాగంగా తమకు ఇస్తామన్న ఎమ్మెల్సీ సీటు కోసం సిపిఐ ప్రయత్నిస్తోంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, హిమబిందు 2 ఎమ్మెల్సీ సీట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర పోటీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ పదవుల కోసం ఇటు ఎమ్మెల్యే కోటాలో కూడా ఖాళీగా ఉన్నటువంటి 2 సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఇవ్వడంతో అభ్యర్థుల ఎంపికపై కూడా తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఇటు అసెంబ్లీ బలాబల ప్రకారం కాంగ్రెస్ కు 1 సీటు వస్తుందని లెక్కేశారు. కానీ ఆ 2 స్థానాలకు వేరువేరుగా ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడంతో ఇటు 2 సీట్లు కాంగ్రెస్ ఖాతాలనే పడినాయి. దీంతో ఆ 2 సీట్ల కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మెయిన్ గా ఇటు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారు కూడా ఈ లిస్ట్ లో మెయిన్ లో ఉన్నారు. వాళ్ళ అదృష్టం కూడా మరోసారి పరిష్కరించేందుకు కూడా వాళ్ళ ప్రయత్నం కూడా వాళ్ళంతా కూడా తీవ్ర ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మెయిన్ గా ఇటు మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఇటు నిజామాబాద్ అర్బన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి షబ్బీర్ అలీ పోటీలో ఉన్నారు. అలాగే మధు యాష్కి గౌడ్ ఇటు ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇటు ప్రచార కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఆశిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు అలంపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి సంపత్ కుమార్, అలాగే ఇటు హైదరాబాద్ మాజీ ఎంపీ సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అలాగే ఇటు నాంపల్లి ఎమ్మెల్యే టికెట్ ఓడిపోయినటువంటి ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఎమ్మెల్సీ కోసం కూడా ఎమ్మెల్సీ తగ్గితే మంత్రి పదవి వస్తుందనే యోచనలో కూడా వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా మరోమారు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడంతో వీళ్ళంతా కూడా తమకు ఒకవేళ ఎమ్మెల్సీ తగ్గితే తమకు మంత్రి పదవి వస్తుందనే యోచనలో వీళ్ళంతా కూడా ఈ యొక్క 2 టికెట్ల కోసం మాత్రం తీవ్ర లాబింగ్ చేస్తున్నారు. వీరంతా కూడా కొంతమంది ఇప్పటికే ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి కూడా వారి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు టికెట్ ఆశించి భంగపడిన అద్దంకి దయాకర్ కూడా ఈ రేస్ లో ఉన్నారు. ఎందుకంటే చాలా మంది కూడా కొంతమంది
లాస్ట్ టైం అంటే ఎలక్షన్ టైంలో కొంతమంది సీనియర్లు కూడా టికెట్ కూడా నిరాకరించారు. కాబట్టి ఈసారి వాళ్ళంతా కూడా రేస్ లో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆశిస్తున్నారు ఎమ్మెల్సీ టికెట్. అయితే అందులో ప్రధానంగా అయితే తుంగతుర్తి ఎమ్మెల్యే టికెట్ ఆశించినటువంటి అద్దంకి దయాకర్, అలాగే పారిజాత నరసింహారెడ్డి, ఇనగాల వెంకటరామిరెడ్డి, సామ నరసింహారెడ్డి వంటి పేర్లంతా కూడా ఎమ్మెల్సీ సీట్ల కోసం ఆశపడుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి టీజేఎస్ అధినేత కోనరాం కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ వారి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా జోరుగా సాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఇటు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపారు టీజేసీ అధినేత కోనరాం. అయితే తెలంగాణ టైంలో మూమెంట్ లో కూడా ఆయన కష్టపడ్డారు. ఇటు మిలియన్ మార్చి అలాగే సకల జల సమ్మె ఆ రకంగా ఇటు తెలంగాణ తీసుకురావడం కూడా కృషి చేశారు. కాబట్టి మరోవైపు ఇటు బీఆర్ఎస్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కూడా ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. అలాగే ఇటు అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ కూడా టీజేసీ అధినేత కోనరాం కూడా మద్దతు తెలిపారు. కాబట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ టికెట్ కూడా అతనికి ఇవ్వాలని కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు కాంగ్రెస్ లో కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు టీజేఎస్ కార్యకర్తలు కూడా చర్చ నడుస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అంటే సీనియర్ గా ఉన్నారు కాబట్టి కోనరాం కు ఈ టికెట్ ఇవ్వాలని కూడా చాలా వరకు చర్చ నడుస్తుంది. అయితే ఇటు మరోవైపు ఇటు పొత్తుల్లో భాగంగా తమకు ఇవ్వాలని కూడా ఇటు సిపిఐ నేతలు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పటికే సిపిఐగా అక్కడ ఒకరు గెలవడం జరిగింది కాబట్టి దానికి సంబంధించి అంటే తమ పొత్తుల్లో భాగంగా ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ స్థానం కూడా ఇస్తున్నారు. కాబట్టి ఈ స్థానాన్ని తమకు ఇవ్వాలని కూడా వీళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికైతే ఇటు రేవంత్ టీం ఇటు పారిజాత నరసింహారెడ్డి, వెంకటరామరెడ్డి, సామ నరసింహారెడ్డి వీళ్ళంతా కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరికొంతమంది అంటే ఇటు మాజీ ఎమ్మెల్యేలు సైతం మరోవైపు పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, అలాగే టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు, అలాగే కొంతమంది సీనియర్ నేతలంతా కూడా ఈ యొక్క రెండు ఎమ్మెల్సీ స్థానాల కొంతమంది తీవ్ర పోటీ ఉందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయినటువంటి 12 మందిలు కూడా ఈ యొక్క ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వాళ్ళు మాత్రం ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.